హలో మై డియర్ రాప్టర్స్, నేను మీ శ్రవణ్ సార్ని. కోర్స్ రాప్టర్స్ నియర్లీ ఒక 7 days గ్యాప్ వచ్చింది కదా మీకు నాకు మధ్య. అస్సలు గ్యాపే లేదండి. మీకు గ్యాప్ కనబడుతుంది, కానీ గాయస్ మీకోసం రిస్క్ చేసి ఆంధ్రప్రదేశ్లో మేజర్గా మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ, ఏలూరు డిస్ట్రిక్ట్లో కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, అండ్ బ్రిటిష్ కాలంలో కట్టిన కొన్ని కోటల్ని కానీ, కృష్ణా నది వచ్చి బంగాళాఖాతంలో కలుస్తున్న హంసల దీవి రేంజ్ కానీ, ఈస్ట్రీస్ కానీ, ఇవన్నీ మీకోసం అంటే ఇక్కడితో అక్కడ పోల్చుకుంటే ఎండలు చాలా ఎక్కువ ఉంటాయండి. వాటిని లెక్క చేయకుండా కూడా సరిగా ఫుడ్, ప్రాపర్గా వాటర్ కూడా తీసుకోకుండా మీకోసం ఆ వీడియోస్ అనేవి నేను మేక్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఆ వీడియోస్ మీకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు తీసుకొచ్చా. ఎందుకు సార్ ఇంత అంటే ఒకటే, శ్రవణ్ సార్ అనే నేమ్ వినగానే మీ అందరికీ ఒక తెలియని ఒక గూస్ బంప్ మూమెంట్ రావాలి. ఎందుకంటే ఈ సార్ క్లాస్లో మాత్రమే కాదు, బయట ఎక్కడైనా కూడా చెప్పగలడు అనే ఫీలింగ్ నాకు కాదు, మీకు మీ మైండ్లో అది ఇంబైబ్ అవ్వాలి. కాబట్టి నేను అంత డీటెయిల్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక యాజ్ యూజువల్గా అసలు గ్యాపే ఉండదు. మన కరెంట్ అఫైర్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. కరెంట్ అఫైర్స్ ఒకటే కాదు, ఇటు స్టాటిక్, జీకే, సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇక్కడ మీకు అడ్రస్ చేస్తూ క్లాస్ చెప్పుకుందాం. ఇక ఫస్ట్ టాపిక్, ఓకేనా? ఫస్ట్ టాపిక్ ఇది ఏంటి అంటే జనవరి 21, 1972లో ఏం జరిగింది అంటే, మనకి అస్సాం ఒకప్పుడు ఇది ఏరియా మొత్తాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే కామరూప అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? కామరూప. తర్వాత దీన్ని అస్సాం అని పిలవడం జరిగింది. ఇది కాస్త మొత్తంగా 7 రాష్ట్రాలుగా మారింది. అందుకే దీన్ని ఏమంటారంటే 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటాం. ఏమంటున్నాం? 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఆ 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియాలో ఈ జాన్ 21, 1972లో ఏం జరిగిందంటే 3 రాష్ట్రాలు, ఒకటి మనకి మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఈ 3 రాష్ట్రాలు కొత్తగా మనకి ఆవిర్భవించినాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇది మాత్రమే ఇక్కడ పాయింట్ కాదు. మనం ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అంటే లాస్ట్ టైం మీరు ఎస్ఐపిసి చూసుకుంటే 22వ రాష్ట్రంగా మన దేశంలో ఏర్పడ్డ సిక్కిం ఏ రాజ్యాంగ సవరణ చట్టంతో ఏర్పడింది మన క్వశ్చన్స్ పడ్డాయి. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒకే ఒక సింపుల్ కోడ్లో ఇలా మీకు చెప్పేస్తా. సరే చూద్దాం. మన కోడ్ ఏంటంటే మన కోడ్ గుడ్ నైట్స్ ఉన్నాయి కదా, మీరందరూ రాత్రి గుడ్ నైట్ చెప్తారు కదా, ఇప్పటి నుంచి గుడ్ నైట్ కొంచెం మార్చండి. గుడ్ నైట్ హరి, హిమ, మణి, త్రిపుర, మేఘా, సీను. హరి, హిమ, మణి, త్రిపుర, మేఘా, సీను. డ్రా మ్యాప్ గోవాస్ క్యూట్నెస్. డ్రా మ్యాప్ ఫర్ గోవాస్ క్యూట్నెస్. ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి, జీ అంటే ఏంటంటే గుజరాత్ అండి, ఎన్ అంటే ఏంటంటే నాగాల్యాండ్, హెచ్ అంటే మనకి హర్యానా, హిమ అంటే హిమాచల్ ప్రదేశ్, మా అంటే మనకి మణిపూర్, త్రిపుర అంటే యాజువల్ త్రిపుర, మేఘాలయ అంటే యాజువల్గా మేఘాలయ. ఇక సీన్లో సి ఫర్ ఇది మనకి సిక్కిం. ఓకేనా? నెక్స్ట్ డ్రా, ఇదంతా మనకు అవసరం లేదు, ఫర్ అవసరం, ఓన్లీ ఫోకస్ ఆన్ క్యాపిటల్ లెటర్స్. ఎం అంటే ఏంటంటే మనకి మిజోరం. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం 1953లో, ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడ్డది. ఇది ఏంటంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్. ఇక గోవా అంటే యాజ్ యూజువల్గా గోవా. ఇక క్యూట్నెస్లో మనం చూడండి, సి అంటే ఏంటంటే ఛత్తీస్గఢ్, సిజీ ఛత్తీస్గఢ్. యూ అంటే ఏంటంటే ఉత్తరాఖండ్. దీంతో పాటుగా మళ్ళీ మనకి ఇంకో రాష్ట్రం ఏర్పడుతుంది, దాని పేరు జార్ఖండ్. ఇక టీ అంటే ఏంటంటే యాజ్ యూజువల్గా తెలంగాణ. ఓకేనా? చూడండి, గుజరాత్ మనకి 15th రాష్ట్రంగా, నాగాలాండ్ 16th, హర్యానా 17th, హిమాచల్ ప్రదేశ్ 18th, మణిపూర్ 19th, త్రిపుర 20 రాష్ట్రం, మేఘాలయ 21 రాష్ట్రం, సిక్కిం 22 రాష్ట్రం, మిజోరం 23 రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ 24 రాష్ట్రం, గోవా 25 రాష్ట్రం, ఛత్తీస్గఢ్ 26 రాష్ట్రం, ఉత్తరాఖండ్ 27 రాష్ట్రం, జార్ఖండ్ 28 రాష్ట్రం, తెలంగాణ 29 రాష్ట్రం. అయితే మన దేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నదాన్ని 2 యూటీస్గా చేంజ్ చేయడం వల్ల ఈ 29వ తెలంగాణ 28వ రాష్ట్రంగా మారిపోయింది. డామన్ డయ్యు, దాద్రానగర్ హవేలీ మనకి ఇంతకుముందు 2 యూటీస్ ఉంటే వాటిని కలపడం వల్ల మన దేశంలో 8 యూటీలు 28 రాష్ట్రాలుగా మన కళ్ళ ముందు కనబడ్డాయి. అయితే మన ప్రతిసారి అడుగుతున్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే, సిక్కిం మన దేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడ్డదంటే 36th రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఇదే విధంగా గోవా మనకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడ్డదంటే 56వ రాజ్యాంగ సవరణ చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డది. ఇది గుర్తుపెట్టుకోండి. గోవా వచ్చినప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1961లో
అది కూడా మనకి మనకి డిసెంబర్ 19th ఏం జరిగింది చూసుకుంటే ఆపరేషన్ విజయ్ జరిగిందండి. ఆపరేషన్ విజయ్ అంటే ఏంటి, మన దేశంలో ఈ గోవా నుంచి పోర్చుగీస్ వాళ్ళని తరిమేస్తున్నాం. ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అదేంటంటే యూరోపియన్ రాక అన్న ఒక క్వశ్చన్ మనకు ఉంటుందండి. ఇది ఎందులో మనకు కనబడుతుంది అంటే మనకి మోడర్న్ హిస్టరీలో కనబడుతుంది యూరోపియన్ రాక. ఈ యూరోపియన్ రాకలో ఈ వచ్చిన వాళ్ళని క్రోనాలజీ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. మనకి ఫస్ట్ దానిలో చూసుకుంటే మనకి ఎవరు కనబడతారంటే పోర్చుగీస్ వారు. నెక్స్ట్ దానిలో చూసుకుంటే డచ్ వాళ్ళు. వీళ్ళ దేశాన్ని మనం ఏమంటామంటే నెదర్లాండ్స్ అని మనం పిలవచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే బ్రిటిష్ వారు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే డేనిష్ వాళ్ళు, డెన్మార్క్ వీళ్ళు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు. అంటే ఈ క్రోనాలజీలో మనం చూసుకుంటే ఒకసారి చూడండి, ఈ క్రోనాలజీలో మనం చూసుకుంటే మన దేశానికి మొదటగా వచ్చిన వాళ్ళు వీరే. ఎప్పుడంటే 1498 మేలో వాస్కో డ గామా వస్తాడు. వీళ్ళు మన దేశంలో 1961, అది కూడా డిసెంబర్ 19th వీళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత మనకి డచ్ వారు 1602, బ్రిటిష్ 1608, డేనిష్ 1616, అట్లా వీళ్ళందరూ ఇట్లా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి ఫేమస్ క్వశ్చన్. ఓకేనా, దిస్ ఇస్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇది ఏర్పడి ఇప్పటికీ 140 సంవత్సరాలు ఫినిష్ అయింది. ఈ 140 సంవత్సరాలు ఫినిష్ అయింది కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గానే మనకి ఇంపార్టెంట్. మళ్ళీ కరెంట్ అఫేర్స్లో వచ్చిందంటే ఎంత ఇంపార్టెంట్. కోర్స్ మనకి 7 days అవుతుంది కదా మనం కరెంట్ అఫేర్స్ మాట్లాడుకోక. చూడండి, వీడియోస్ మాత్రం చూస్తే మీరు డెఫినెట్గా మెస్మరైజ్ అవుతారు. నేను మీకోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టినో ఆ వీడియోస్ మీకు చెప్తాయి. నేను మీకోసం లైక్ ఈ సంక్రాంతిలో మీరు అందరూ పండగ సెలబ్రేషన్ మోడ్లో ఉంటే నేను వెళ్ళి మీకోసం అవన్నిటిని తీసుకురావడం జరిగింది. అండ్ అందులో చెప్పిన ప్రతి దాన్ని మళ్ళీ మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోకి ఇంతకంటే ఎక్కువ టైం లేదు, ఫటాఫట్ మనం ఫినిష్ చేసుకుందాం. సో కాంగ్రెస్ అని ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ ఏంటంటే మనకి ఎప్పుడు ఏర్పడింది అన్నది కాంగ్రెస్, కానీ చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని సరిపోద్ది. 1885, అది కూడా డిసెంబర్ 28 ఏర్పడ్డది. ఈ 1885కి మనం 140 సంవత్సరాలు కలిపితే ఎప్పుడు 2025 డిసెంబర్ 28కి వచ్చింది. సార్ మరి అదే రోజు చెప్పచ్చు, ఎందుకు ఇప్పటివరకు ఆగారంటే యాక్చువల్గా మొత్తం డేటాని గేదర్ చేశానండి. గేదర్ అంటే ఏంటంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా, అది కూడా మీకు చూసుకుంటే 1990 ఎగ్జామ్ పేపర్ నుంచి మొదలు పెడితే 2023 వరకు ఏ పేపర్ని వదలకుండా చేసేసరికి మీకు ఇంత టైం అయింది. మనకు కావాల్సింది ఖచ్చితంగా ఒక మార్క్ కావాలి, అంతే కదా. అయితే ఇలా 140 సంవత్సరాలు కాంగ్రెస్ ఫినిష్ చేసుకుంది. ఓకే, ఏ రోజు ఏర్పడ్డది? 1885 డిసెంబర్ 28న ఏర్పడ్డది. ఓకేనా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంగ్రెస్ అంటే ఏంటి, అసలు దీని స్టోరీ ఏంటి ఇప్పుడు చూడండి. కాంగ్రెస్, ఓకేనా, కాంగ్రెస్ అంటే జనరల్గా మనకు రూట్ వర్డ్స్ అని ఇంగ్లీష్లో ఉంటాయి. కాంగ్రెస్లో కాన్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? టుగెదర్నెస్. ఓకేనా, దీన్ని మనం టుగెదర్నెస్ అంటాం. గ్రెస్ అంటే ఏంటంటే స్టెప్ ఇన్ అంటే అందరు కలిసి అడిగేదాన్ని మనం కాంగ్రెస్ అంటాం. ఈ వర్డ్ని సూచించింది ఎవరంటే మనకి ఇంతకుముందు క్వశ్చన్ పడ్డది. ఎవరంటే దీన్ని దాదాబాయ్ నౌరోజీ ఈ పదాన్ని సూచించిండు. ఈ దాదాబాయ్ నౌరోజీకి గల బిరుదు ఏంటంటే ఈయన ఒక పార్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇతన్ని మనం భారతదేశ కురువృద్ధుడు అంటాం. ఏమంటాం? భారత కురువృద్ధుడు అనే బిరుదు ఈయనకు ఉందండి. ఓకేనా, ఎవరికి? దాదాబాయ్ నౌరోజీకి. అయితే అంతకుముందు దీన్ని ఏమనే వాళ్ళం అంటే మనం ఇండియన్ నేషనల్ యూనియన్ అనేవాళ్ళం. ఈ యూనియన్ ప్లేస్లో కాంగ్రెస్ అనే పదాన్ని సూచించేవారంటే దాదాబాయ్ నౌరోజీ. అసలు ఇది ఎందుకు వచ్చింది మన దేశంలో? ఎందుకు వచ్చిందంటే మనందరికీ తెలిసిందే, ఈ 1857లో మనకి ఏం జరిగింది? సిపాయి మ్యూటినీ జరిగింది. ఓకేనా, సిపాయి మ్యూటినీ జరిగింది. దీన్ని నేను సిపాయి రివోల్ట్ అనొచ్చు, కానీ మ్యూటినీ అని అంటున్నా. మ్యూటినీ అనే పదాన్ని తెలుగులో మీరు ఏమంటారు అంటే పితూరి అంటారు. ఓకేనా, అయితే ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగాడు. మ్యూటినీ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మ్యూనిషన్స్ కలిగి ఉంటారో, అమ్యునిషన్స్ అంటే అర్థం ఏంటంటే ఆయుధాలు, ఆ ఆయుధాలు కలిగి ఉన్న వాళ్ళు చేసే యుద్ధాన్ని మనకి మ్యూటినీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ మ్యూటినీ ఎందుకు జరిగింది? ఎందుకంటే ఇట్లా ఉన్న మన భారతదేశంలో మనకి ప్రాపర్ రాజకీయం లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చినా చెప్పుకోవడానికి ఒక సెంటర్ లేదుగా మనకి. అలా లేకపోవడం వల్ల ఇలా జరిగిందని ఆ టైంలో ఎవరంటే మనకి అలన్ ఒక్టేవియన్ హ్యూమ్ అనే ఒక పర్సన్ చూడండి. తన పేరు ఏంటంటే సింపుల్గా షార్ట్ ఫామ్లో మనం ఏవో హ్యూమ్ అంటాం. ఈ ఏవో హ్యూమ్ ఎవరంటే మనకి మధ్యప్రదేశ్లోని ఇటావా జిల్లాకి ఈయన కలెక్టర్గా మనకి పనిచేయడం జరుగుతుంది. ఈయన ఏం చేసిందంటే మనకి ఒక థియరీ తీసుకొచ్చిండు. ఆ థియరీ పేరు ఏంటంటే ఇంగ్లీష్లో మనం దాన్ని సేఫ్టీ వాల్వ్ థియరీ అంటున్నాం. అదే తెలుగులో అయితే రక్షక కవాట సిద్ధాంతం అంటున్నాం. ఈ రక్షక కవాట సిద్ధాంతం దీని అర్థం ఏంటి అంటే మనం ఒక కవాటం గీసుకుంటాం, ఒక సేఫ్టీ లైన్ గీసుకుంటాం. ఈ సేఫ్టీ లైన్లో ఉండే మనం గేమ్ ఆడతాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళందరికీ ఐఎన్సీ ఉంది. వీళ్ళు దీని దగ్గరికి వస్తే ఇది డైరెక్ట్గా బ్రిటిష్ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే అప్పుడు మనకి 1857 లాంటి ఇంకొక తిరుగుబాట్లు మన దేశంలో రావు అని
ఈయన సూచించడం జరిగితే దీనికి సపోర్ట్ చేసింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, మనకి కేటీ తెలంగ్, చాలామంది ఉన్నారు ఇట్లా. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అలా మనకి కాంగ్రెస్ మన దేశంలోకి వచ్చింది. ఈ టైంలో మనకున్న వైస్రాయ్ ఎవరని అడుగుతారండి, ఆయన ఎవరంటే మనకి లార్డ్ డఫ్రిన్ అని ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ సెట్ అయిపోయాక మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ని ఎక్కడ చేద్దాం అనుకున్నారంటే అదే ఆ 1885 డిసెంబర్లోనే మనకి పూణేలో చేద్దాం అనుకున్నారు. కానీ ఆ టైంలో పూణేలో ఏం జరిగిందంటే విపరీతంగా మనకి ప్లేగు వ్యాధి అనేది చాలా వ్యాపిస్తుంది. ఈ కారణంతో వీళ్ళు దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే మనకి బాంబేలో మనకి తేజ్పాల్ సాంస్క్రిట్ కళాశాల ఒకటి ఉందండి. ఈ తేజ్పాల్ సాంస్క్రిట్ కళాశాల మైదానంలోకి తీసుకొస్తే వెరీ లిమిటెడ్గా ఓన్లీ 72 మంది డెలిగేట్స్ మాత్రమే దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన పర్సన్ ఏంటంటే మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ గారు దీనికి అధ్యక్షత వహించాడు. ఓకేనా, ఇలా మనం చరిత్రలో దీన్ని చూసుకోవచ్చు. అయితే ఇది ఇంతే అడుగుతారా? లేదండి. ఇక్కడ మనకి ఇంకేంటంటే మనకి ఇంపార్టెంట్ కాంగ్రెస్ సెషన్స్ అంటే ఏంటంటే ఈ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి యాన్యువల్ మీటింగ్స్ని కండక్ట్ చేసేదండి. యాన్యువల్ మీటింగ్స్ని కండక్ట్ చేసి ప్రజల నుంచి వాళ్ళకి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, అసలు ప్రజలకు ఏం కావాలి, ఇవన్నీ కూడా ఈ మీటింగ్స్ ద్వారా వీళ్ళు తెలుసుకునే వాళ్ళు అన్నట్లుగా. ఓకేనా, ఇలా తెలుసుకునే వాళ్ళు ఈ కాంటెక్స్ట్లో ఈ మీటింగ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ మీటింగ్లో తీసుకున్న రెజల్యూషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. ఆ ఇంపార్టెంట్ మీటింగ్ చూడండి. ఇప్పుడు మీకు మాట్లాడుతున్న ప్రతిదాన్ని నేను ఇంగ్లీష్లో తెలుగులో చూడండి, ఇంగ్లీష్లో తెలుగులో ఎందుకంటే నాకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ గురించి ఒక కంప్లైంట్ వచ్చింది, సార్ మీరు తెలుగుకి చెప్తుందా అంటే. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు రెండు సాటిస్ఫై అయిపోతుంది కదా. ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, ఇంకేం కావాలి మీకు ఎంతకంటే. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ సెషన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ సెషన్స్లో 1885లో మనకి ఎక్కడ జరిగింది, బాంబేలో జరిగింది. ఎవరు అధ్యక్షత వహించింది? ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిండు. దీనిలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 72 మంది డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. ఇక్కడ చూడండి నాన్న, డెలిగేట్ అంటే అర్థం ఏంటంటే డెలిగేట్. ఇంగ్లీష్ ఒకాబులరీ కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే మీరు కానిస్టేబుల్ రాశారనుకోండి, మీకు 20 నుంచి 25 మార్కులు ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, అవునా కదా. మీరు ఎస్ఏ రాసారు అనుకోండి, ఇక్కడ మీకు క్వాలిఫైడ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీషు. ఇదే మీరు గ్రూప్ 4 రాసారు అనుకోండి, లాస్ట్ టైం అయితే 40 క్వశ్చన్లు అడిగిండు. ఇదే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవేం రాసినా కూడా మీకు సుమారుగా 20 నుంచి 25 క్వశ్చన్లు ఇంగ్లీష్ ఉంది. కాబట్టి ఇందులో మనకి మేజర్గా ఒకాబులరీ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ కాంటెక్స్ట్ మీకు నేను ఇలా ఒకాబులరీ కూడా సందర్భానుసారం చెప్తా. ఓకే, డెలిగేట్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? నాయకుడు అని అర్థం. ఓకేనా, నాయకుడిని ఇంగ్లీష్లో డెలిగేట్ అంటాం. ఇలా 72 మంది డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. ఇది మీ గ్రూప్ 4 క్వశ్చన్ అన్న, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1886లో మనకి కలకత్తాలో జరిగింది. దీనికి హెడ్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ దీనికి హెడ్గా ఉన్నాడు. తర్వాత 1887లో మద్రాసులో జరిగింది. దీనికి సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇది ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే బద్రుద్దీన్ త్యాబ్జీ అనేవాడు మొదటి ముస్లింగా దీనికి అధ్యక్షత వహించిండు. తర్వాత 1888లో అలహాబాద్లో జరిగింది. దీనికి అధ్యక్షత ఎవరంటే జార్జియుల్. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇతను ఇండియన్ కాదు, మొట్టమొదటి మనకి ఎవరంటే ఇంగ్లీష్ ప్రెసిడెంట్ దీనికి. నెక్స్ట్ 1896, ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇది కలకత్తాలో జరిగింది. సయ్యద్ రహమదుల్లా సయాని దీనికి అధ్యక్షత వహించిండు. ఎందుకు సార్ ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడే మనకి మొట్టమొదటిసారిగా వందే మాతరం అనే సాంగ్ని మనకి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించడం జరిగితే దీనికి స్వరాలు సమకూర్చింది ఎవరంటే జాదూనాథ్ భట్టాచార్య. ఓకేనా, ఎవరు మనకి జాదూనాథ్ భట్టాచార్య గారు దీనికి స్వరాలు సమకూర్చడం జరిగింది. ఓకేనా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. వందే మాత్రం వచ్చేప్పటికి మనకి 150 సంవత్సరాలు కూడా ఫినిష్ అయింది. ఎప్పుడు దీన్ని రాయడం జరిగింది? 1875 నవంబర్ 8, 7 ఆటను రాస్తే ఇది 1882 బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ అనే నావెల్లో ఇది మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1905లో బెనారస్లో జరిగింది. దీనికి గోపాలకృష్ణ గోఖలే గారు. ఇక్కడ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ నాన్న అంటే ఇక్కడ మనకి బెంగాల్ అనేది విభజించడం జరిగింది. ఎవరు విభజిస్తారు? లార్డ్ కర్జన్ అనే వైస్రాయి విభజించడం జరిగింది. నెక్స్ట్ 1907 సూరత్. దీనికి ఎవరంటే రాజ్ బిహారీ ఘోష్. ఎందుకు అంటే ఇక్కడ మనకి అతివాదులు మితవాదులుగా 2 రకాలుగా విడిపోయారు. ఇంకా 1909లో లాహోర్లో మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షత జరిగింది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి మింటో మార్లే సంస్కరణలు వస్తాయి అన్నట్లుగా. ఇవన్నీ మళ్ళీ మీకు హిస్టరీలో రిపీట్ అవుతాయి. బట్ ఏంటంటే కరెంట్ అఫేర్ అనేది ఒక కరెంట్ అఫేర్ కాదండి. ఇటు సబ్జెక్ట్ ఉంటుంది, స్టాక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫేర్స్ ఉంటుంది. మీరు ఎన్ని ప్రిపేర్ అయినా ఈ క్లాస్కి వస్తే ప్రతి ఒక్కటి మీకు రివిజన్ అవుద్ది. నేను అందుకే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఈ క్లాసును చూడండి. చూడకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకుంటారు. ఓకేనా, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మన 1990 పేపర్ నుంచి ఇప్పటి రాక నేను అన్ని తవ్వుతూ తీసుకొచ్చిన పేపర్స్ ఇవన్నీ నాన్న. ఓకేనా, ఎస్, విందాం.
నెక్స్ట్ 1911లో కలకత్తాలో జరిగింది. మనకి బిషన్ నారాయణ్ దార్ గారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వందే మాతరంలో ఇక్కడ జనగణమన ఆలపించడం జరిగింది. అది మనం చూసుకుంటే నేషనల్ సాంగ్, ఇది మన నేషనల్ అంతం గారు మాట్లాడుకుంటాం కదా. ఎస్, అవి రెండు మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం 1950 జనవరి 24న, అంటే జాన్ 26 రిపబ్లిక్ డే ముందు ఇది మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 1960 లక్నోలో అంబికా చరణ్ మజుందార్ గారు దీనికి అధ్యక్షత వహించారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అతివాదులు, మితవాదులు, ముస్లిం లీగ్ వీళ్ళందరూ ఇక్కడ అనిబిసెంట్ అండ్ బాలగంగాధర్ తిలక్ కృషి వల్ల జాయిన్ అవ్వడం జరిగింది. అందుకే దీని చరిత్రలో ఫ్యార్చ్యూన్ ఈవెంట్ అంటే అదృష్టవంతమైన సభగా మనం పిలుచుకుంటాం. ఇక 1917, సో ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ సమ్మిట్స్ ఇక్కడ క్లారిటీగా గమనించండి. ఒకటి 1917 సమ్మిట్, ఇంకోటి 1925 సమ్మిట్. ఈ 1917 సమ్మిట్ చూసుకుంటే ఇది మనకి కలకత్తాలో జరిగింది. 1925 సమ్మిట్ చూసుకుంటే ఇది మనకి కాన్పూర్ జరిగింది. దీనికి హెడ్గా అంటే ప్రెసిడెంట్ ఎవరంటే అనిబిసెంట్ గారు అధ్యక్షత వహిస్తే దీనికి సరోజినీ నాయుడు గారు అధ్యక్షత వహించడం జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్య మనకి కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుందండి. ఆ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏంటంటే అనిబిసెంట్ దీనికి అధ్యక్షత వహించిన మొదటి మహిళ, ఫస్ట్ విమెన్, ఓకేనా, మొదటి మహిళ. నాన్న దయచేసి ఈ వర్డ్ ఉంది కదా దీన్ని ఉమెన్ అనకండి, ఓకేనా, ఉమెన్ అనకండి. దీన్ని ఎలా మీరు ప్రొనౌన్స్ చేయాలంటే విమిన్ అనాలి, ఓకేనా, విమిన్ అనాలి. ఒకవేళ మరి ఇప్పుడు ఉమెన్ అంటాం కదా మనం ఇప్పుడు, అంటే ఎక్కువ మంది ప్లూరల్ వర్డ్. ఇప్పుడు మీరు ఏమన్నా విమెన్ అనాలి, ఓకేనా, విమెన్. సో కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ నాన్న, ఓకే. యా, ఈవిడ మొదటి మహిళ. అదేవిధంగా సరోజినీ నాయుడు చూసుకుంటే ఈవిడ సెకండ్ మహిళ, రెండవ మహిళ. కానీ ఈవిడ మొదటి భారతీయ మహిళ, మొదటి భారతీయ మహిళ. ఈవిడ మొదటి మహిళ, మొదటి విదేశీ మహిళ. ఈవిడ మొదటి భారతీయ మహిళ, రెండవ మహిళ. హూ ప్రిసైడెడ్ ద ఐఎన్సీ సెషన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే వీటి మధ్యలో ఇక్కడ 1924లో ఇంకో ఐఎన్ సెషన్ ఉంది. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి బెలగావ్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఇది కర్ణాటకలో ఉంటుంది. యాక్చువల్గా ఇది కర్ణాటక అండ్ మహారాష్ట్ర మధ్య ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ అండి. ఇక్కడ మనకి ఎవరంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు తన లైఫ్లో అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఐఎన్ సెషన్ ఏంటంటే ఇదే నాన్న, ఓకేనా. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. పీడిఎఫ్ నేను మీకు ర్యాప్టాప్స్లో పెట్టేసేస్తా, ఇక గ్యాపే ఉండదు మన మధ్యలో, ఓకేనా. అండ్ ఇది కాకుండా ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ వచ్చాక మన దేశంలో రాజకీయం ఎంటర్ అయింది. కానీ కాంగ్రెస్ రావడానికి ముందు కూడా మన దేశంలో ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. ఆ రాజకీయ పార్టీలలో ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలను మీతో డిస్కస్ చేస్తాను. సుమారు ఇక్కడ ఒక 15 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవన్నిటికంటే ముందుగా నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీరు నోట్ చేసుకోండి, సరిపోద్ది, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి 1938లోనే మనకి కలకత్తాలో ఒకటి వస్తుంది, ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్, లేదా దీన్నే మనం ఏమంటామంటే జమీందారీ అసోసియేషన్ అంటామండి, ఓకేనా. ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నో ఇది మాత్రమే మీరు నోట్ చేసుకోండి. ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ లేదా జమీందారీ అసోసియేషన్. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ద్వారకానాథ్ ఠాగూర్ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మన దేశంలో వచ్చిన మొట్టమొదటి పొలిటికల్ పార్టీగా దీన్ని మీరు గ్రహించవచ్చు. తర్వాత మనం చూసుకుంటే ఇంకోటి కనబడుతుంది, అదేంటంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1849లో వచ్చింది, మద్రాస్లో వచ్చింది. దీన్ని ఎవరంటే గాజుల లక్ష్మీ నరసింహ గారు దీన్ని తీసుకొచ్చారు. గాయస్ ఇది మీ పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్లో మీకు అడిగిన క్వశ్చన్ అన్నట్లుగా, ఓకేనా. గాజుల లక్ష్మీ నరసింహ గారు సౌత్ ఇండియాలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని 1849 తీసుకొచ్చారు. 1849 కంటే ఒక సంవత్సరం ముందు మీరు గ్రహిస్తే మీకు ఏమర్థమవుతుంది, 1848లో డల్హౌస్ ఒక దిక్కుమాల థియరీ తీసుకొచ్చింది. దాని పేరు ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. అంటే తెలుగులో మీరు ఏమనొచ్చు అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అంటే ఒక రాజ్యంలో మగపిల్లాడు పుత్రుడు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ బలవంతంగా లాక్కుంటుందని థియరీ చెప్తుంది, ఓకేనా. అలా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నేషనల్ ఇండియన్ అసోసియేషన్ అన్న. ఇది మనకి 1867లో వచ్చింది. ఎవరు దీన్ని స్టార్ట్ చేశారంటే మేరీ కార్పెంటర్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఈవిడ మనకి రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన బయోగ్రఫీని రాసింది. ఇది కూడా మీ పీవైకి క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ మనం చూసుకుంటే పూనా సార్వజనిక సభ. ఇది 1860లో పూణేలో ఏర్పడ్డది. మహాదేవ గోవిందరాడే అండ్ జేవి జోషి గారు దీన్ని స్టార్ట్ చేసారు. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్. ఇది 1876లో కలకత్తాలో ఆనంద్ మోహన్ దాస్, ఉమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ ఈ ముగ్గురు దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ శివనాథ్ శాస్త్రి వీళ్ళందరూ కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ మద్రాస్ మహాజన సభ. ఇది మనకి 1884 జరుగుతుంది. దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే పి రంగయ్య నాయుడు, పి ఆనందచార్యులు, జి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఈ ముగ్గురు స్టార్ట్ చేశారు. ఈ జి సుబ్రహ్మణ్యం అయ్యరే ద హిందూ అనే పేపర్కి ఈయన ఓనర్. అండ్ జి సుబ్రహ్మణ్యం అయ్యర్ని మనం ఏమంటామంటే దక్షిణ భారతదేశ కురువృద్ధుడా, ఓకేనా.
దక్షిణ భారతదేశ కురువృద్ధుడు అంటాం. అదే మనం భారతదేశ కురువృద్ధుడు ఎవరిని అంటున్నాం? దాదాబాయ్ నౌరోజీని అంటున్నాం. నాన్న అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, మై డియర్ ర్యాప్టర్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దాదాబాయ్ నౌరోజీ ఎవరంటే భారత కురువృద్ధుడు, ఈయన దక్షిణ భారత కురువృద్ధుడు, జి సుబ్రహ్మణ్యం అయ్యర్. నెక్స్ట్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ 1884లో పూణేలో వచ్చింది. దాన్ని మనకి గణేష్ అగర్కర్, జీజీ అగర్కర్ గారు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అన్న ఒకటి మనకి 1784లోనే ఉంటుంది. దాన్ని ఎవరంటే మనకి విలియం జోనస్ అనే పర్సన్ దాన్ని స్టార్ట్ చేసింది కలకత్తాలో. ఆ ఏషియాటిక్ సొసైటీ నుంచి ఒక మెంబర్ అన్నట్లుగా తన పేరేంటంటే చార్లెస్ విల్కిన్స్. పేరేంటంటే చార్లెస్ విల్కిన్స్. ఇతను ఏం చేస్తాడు తెలుసా మీకు? భగవద్గీతని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదిస్తాడు. ఇవి నాన్న ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని హింసించదలుచుకోలేదు. అఫ్కోర్స్ ఇది అంటే ఈ క్లాస్ మొత్తం కూడా మనకి ఐఎన్స్ అనే ఒక టాపిక్ వస్తే దీని మీద మీరు కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ అండ్ నార్మల్ సబ్జెక్ట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వరస్ట్ కేసులో మనకు ఒక 2 మార్క్స్ వస్తే ఎంతవరకు మనకు స్కోప్ ఉందని చెప్పడానికి ఈ డేటా అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఇది నాన్న ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్. అండ్ ఇంతకంటే మోర్ డేటాతో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనం కలుసుకుందాం. మీ ఎడ్యుకేషన్ కోసం మీ శ్రవణ్ సార్ ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారు. దిస్ ఈజ్ మై ప్రామిస్, ఆల్సో దిస్ ప్రామిస్ ఫ్రమ్ అవర్ ర్యాప్టర్స్ అకాడమీ. ఓకేనా. ఇక సెలవు. అండ్ నెక్స్ట్ క్లాస్లో మరింత డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సైనింగ్ ఆఫ్.